మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు రమణారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రమణారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. రమణారెడ్డి గారు, ఎస్ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో తీసేస్తాం అక్కడి నుంచి అని కేటీఆర్ అంటాం. రేవంత్ రెడ్డి గారు మీరు టచ్ చేసి చూడండి, మేము ఏం చేస్తామో మా సంగతి మీకు తెలుస్తుంది అని వీళ్ళంటే ఎలా చూస్తారు దీన్ని? ఇది పార్టీ వైరుధ్యం వాస్తవంగా ప్రధాని రాజీవ్ గాంధీ దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన వచ్చిన విషయం. ఇప్పుడు అక్కడ కొత్త రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం వల్ల తెలంగాణ ప్రజలకు జరిగే నష్టం లేదు. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ లో పెడతామనే వల్ల ఇది కూడా ఒక మంచి విషయం. కాకపోతే ఇప్పుడు రాజకీయ విపక్షాలు మాట్లాడుతున్న భాష మాత్రం సరైనదిగా లేదు. ఎవరు అధికారంలోకి వస్తే వారు చేసే ఇలాంటి చర్యల వలన ప్రజలకు ఉపయోగం జరిగేది ఏంటి? ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడే కార్యక్రమాల మీద ఫోకస్ చేయాల్సిన సమయంలో ఈ విగ్రహాల వివాదాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనల మీద ఒక కొత్త అభిప్రాయాన్ని లేకపోవడానికి ప్రయత్నం చేస్తున్న భావన కలుగుతుంది. ముఖ్యంగా రాజకీయ వైరుధ్యం ఇలాంటి కార్యక్రమాలు సరైనదని ఎవరు భావిస్తారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, ఆ సమస్యల పట్ల ప్రభుత్వాల స్పందన ఏమిటి, వీటి పట్ల ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన సమయంలో ఈ విగ్రహాల వివాదాన్ని తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము తీసేస్తామని అధికారంలోకి వచ్చి విగ్రహం మాట్లాడటము, సర్జీ చూడండి అని సీఎం గారు మాట్లాడటం కూడా సరైనది కాదు. ఒక జాతీయ నాయకుడికి సంబంధించిన విషయాన్ని మాట్లాడే క్రమంలో ఇరుపక్షాలు కూడా చాలా సమన్వయం సందర్భంలో ఇది ఇరుపక్షాలు కూడా ప్రజల్ని ఈ రకమైన రాజకీయ ప్రేరేపణతోటి వాళ్ళని ప్రేరేపించడం అనేది సరైనది కాదు. తప్పనిసరిగా ఈ విషయంలో ఇద్దరు కూడా సలహాలు తీసుకోవాలి. ముఖ్యంగా రాజీవ్ గాంధీ దేశానికి ఎవరు కూడా మనం గమనంలో తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఒక దేశ ప్రధాని కాబట్టి, మాజీ ప్రధాని కాబట్టి, భారతరత్న కాబట్టి అతనికి మనం పరిగణలోకి తీసుకొని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం వల్ల పెద్ద నష్టం ఏం లేదనుకుంటున్నారు. గుడ్ డెసిషన్ కూడా మనం అనవచ్చు. సైమల్టేనియస్లీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా తప్పనిసరిగా అదే సెక్రటరియట్ కూడా పెట్టడం అనేది కూడా సంస్కృతమైంది. ఎందుకంటే సెక్రటరియట్ అనేది ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన విధానానికి కేంద్రం కాబట్టి తప్పనిసరిగా అక్కడ పెట్టడం అనేది సరైనది భావిస్తున్నాం. ముఖ్యంగా రాజకీయ వివాదంలోకి ఈ రకమైన రావడం అనేది సరైనది కాదు. విపక్షాలు కూడా సమన్వయంతో వ్యవహరించాలి. ఇది కేసీఆర్ గారు కూడా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాలు సో విపక్షాలు కూడా సమన్వయంతో ముందుకు పోయి ప్రజా సంక్షేమం పట్ల ఫోకస్ చేయాల్సిందిగా నేను భావిస్తున్నాను. ఓకే రమణారెడ్డి. స్వామి వివేక్ పాటిల్ గారు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి కేసీఆర్ గారిని కూడా మాట్లాడటం జరిగింది. ఏమని, అంతకుముందు గతంలో ఏ రకంగా అయితే జనాలకి ఏమీ చేయకుండా ఉన్నారో కేసీఆర్ని ఏం చూసి నేర్చుకోవాలి పిల్లలని మాట్లాడటం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడటాన్ని మీరు ఎలా చూస్తారు? సార్, రేవంత్ రెడ్డి గారు ఆయన యొక్క స్థాయిని మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు సార్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చిన్న పిల్లల ముందు ఏం మాట్లాడారు సార్? చెప్పు తెగుద్ది అని మాట్లాడుతున్నారు సార్. ఒక ముఖ్యమంత్రి చెప్పు తెగితే కుట్టించుకోమనురి, చెప్పులు తెగుతాయి అని చెప్పి బహిరంగంగా ప్రదర్శించుకోవడం ఎందుకు? అరే తెగితే కుట్టించుకోమనండి. మీరు మాట్లాడుతున్నటువంటి భాష అనేది స్వామి వివేక్ పాటిల్ గారు, వివేక్ పాటిల్ గారు ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను.